హలో హాయ్ వెల్కమ్ టు ఆర్టీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్ తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ ఇది ఎప్పుడు కండక్ట్ చేశారంటే చూడండి, మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది 29th జూన్ 2025 షిఫ్ట్ 2 రోజు కండక్ట్ చేసినటువంటి సోషల్ అండ్ తెలుగు సోషల్ స్టడీస్ అండ్ తెలుగు క్వశ్చన్ పేపర్ ఇది. అయితే చూద్దాము ఇందులో ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు అడిగారు, ఏ విధమైన ఆన్సర్ మనము రాయాలనేది దీని ద్వారా మనము చూద్దాము. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాము. సో చూడండి ఏమన్నాను ఇక్కడ. సో 29th జూన్ షిఫ్ట్ 2 2025 షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ప్లేలిస్ట్లో ఉంది, చూడండి. సో చూద్దాము, ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ సో ఫస్ట్ వచ్చేసి మనకు సిడిపి అండి, ఓకేనా. మనకు కనిపిస్తుంది ఫస్ట్ పేపర్ సిడిపి స్క్రీన్ పైన, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు ఉంటుంది. క్వశ్చన్ 1 నుంచి 30 వరకు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ను చూద్దాము. సో అది కూడా సిడిపి మాత్రమే ఉంటుంది. తర్వాత 31 తర్వాత వేరే క్వశ్చన్ పేపర్లు అండి, ఓకేనా. సో క్వశ్చన్ టోటల్ 1 నుంచి 150 క్వశ్చన్ పేపర్స్. సో చూడండి స్క్రీన్ పైన కనిపిస్తుంది ఫస్ట్ క్వశ్చన్. పెరుగుదల మరియు వికాస సూత్రాలకు అనుగుణంగా క్రింది వాటిలో ఒకటి సరైనది. అయితే ఆప్షన్లు ఇచ్చాడు, చూడండి. వికాసం యొక్క వివిధ అంశాలైన శారీరక, సాంఘిక, ఉద్వేగ మరియు బౌద్ధికం పరస్పరం ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్, వ్యక్తి వికాసం కౌమార దశలో ఆగిపోతుంది. ప్రస్తుత సామర్థ్యాలను అంచనా వేయడం ద్వారా మనం పిల్లల భవిష్యత్తు సాధనను అంచనా వేయలేము. నెక్స్ట్, ఒక వ్యక్తి వికాసం స్థిరమైన వేగంతో రేఖీయ మార్గంలో జరుగుతుంది. అయితే మన ఆన్సర్ వచ్చేసి వికాసం యొక్క వివిధ అంశాలైన శారీరక, సాంఘిక, ఉద్వేగ మరియు బౌద్ధికం పరస్పరంగా ఆధారపడి ఉంటాయి. పెరుగుదల మరియు వికాసానికి సూత్రానికి అనుగుణంగా ఉన్నటువంటి ఆప్షన్ A1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. వికాసం యొక్క క్రింది అంశాలలో పరిపక్వత దీనిపై ప్రభావం చూపుతుంది. దేనిపై ప్రభావం చూపుతుంది? స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏ శారీరక, బి మానసిక, సి ఉద్వేగ, డి సాంఘిక. అయితే చూస్ ద కరెక్ట్ ఆన్సర్, సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. సో ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుంది? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏబి అండ్ డి మాత్రమే, ఏబిసిడి ఆల్, ఏబిసి మాత్రమే, ఏసిడి మాత్రమే. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ ఏమవుతుంది? ఏబిసిడి ఆల్ కరెక్ట్ అవుతుందండి. ఏమున్నాయి ఇక్కడ? క్వశ్చన్ ఏమన్నారు? వికాసం యొక్క అంశాలపై పరిపక్వత దీనిపై ప్రభావం చూపుతుంది. వికాసం యొక్క అంశాలు పరిపక్వత దీనిపై ఆధారపడి దేనిపైన ప్రభావితం చూపుతున్నది? శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘికలో ఇది ప్రభావం చూపుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. 8 ఏళ్ల నితిన్ క్రికెట్ కోచింగ్లో చేరాలని అనుకున్నాడు. చదువు మరియు క్రికెట్ మధ్య ఎలా సంతులనం చేయాలనుకుంటున్నది ఒక షెడ్యూల్ చేసి తన తండ్రికి చూపించి ఒప్పించాలనుకున్నాడు. ఇది అతని వయస్సుకు తగిన మానసిక వికాసం యొక్క ఈ లక్షణానికి ఉదాహరణ. దేనికి ఉదాహరణ? చూడండి, ఆప్షన్ ఈ విధంగా ఇచ్చారు, చూడండి స్క్రీన్ పైన. పరిపక్వత, ఆధారపడటం, అనుకూలత మరియు వివేచన ఆలోపించడం. ఆన్సర్ ఏమవుతుంది? అనుకూలత కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4 స్క్రీన్ పైన చూడండి. ఈ క్రింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి మనకు ఇచ్చారు. చూడండి, స్టేట్మెంట్ ఏ
సాంఘిక మరియు సాంస్కృతిక సమూహంలో ప్రబలంగా ఉన్న జీవన విధానాల స్వభావము ద్వారా వికాస కృత్యాలు ప్రభావితమవుతాయి. నెక్స్ట్ స్టేట్మెంట్ బి, తక్కువ సాంఘిక ఆర్థిక స్థితి ఉన్న పిల్లలు ఉన్నత సాంఘిక ఆర్థిక స్థితి ఉన్న వారి కంటే త్వరగా ఇంటి కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంది? స్టేట్మెంట్ ఏ మరియు 2 సరికావు, స్టేట్మెంట్ ఏ సరైనది మరియు స్టేట్మెంట్ బికి సరైన వివరణ అందించదు, స్టేట్మెంట్ ఏ సరికాదు, స్టేట్మెంట్ ఏ సరైనది మరియు స్టేట్మెంట్ బికి సరైన వివరణ అందిస్తుంది. సో ఆన్సర్ ఏ కరెక్ట్ ఆన్సర్. 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఎరిక్సన్ యొక్క ఈ మనోసాంఘిక వికాస దశలో ఒక అబ్బాయి లేదా అమ్మాయి పూర్తిగా ఇతరులపై ఆధారపడటం వలన అతను ఆమె అవసరాల సంతృప్తిని బట్టి ఇతరులపై నమ్మకం లేదా అపనమ్మకం అనే భావనను పెంచుకోవచ్చు. ఏది మరి? శైశవం, బాల్యం, కౌమారం, ఎలిమెంటరీ. ఆన్సర్ ఏమవుతుంది? శైశవం కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 6 ఏంది? దక్ష అనే చిన్న అమ్మాయి తన తల్లితో నిన్నటి మామిడి పండు తీయగా ఉంది కానీ నేడు పుల్లగా ఉంది, కాబట్టి మామిడి పళ్ళు తీయగా లేదు, పుల్లగా ఉండవచ్చు అని చెబుతోంది. పియాజే సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశ నుండి పిల్లలు ఇలాంటి నిగమనాత్మక వివేచనం ప్రారంభిస్తారు. ఏదవుతుంది ఆన్సర్ మరి? అమూర్త ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అంతర్బుద్ధి దశ, పూర్వ ప్రభావాత్మక దశ. ఆన్సర్ ఏమవుతుంది? మూర్త ప్రచాలక దశ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7. క్రింది వాటిలో 16 నుండి 20 సంవత్సరాల వయస్సులో ఆగిపోయే దానిని గురించి గుర్తించండి అన్నారు. ఏంది మరి? ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. జ్ఞానం యొక్క సముపార్జన, సాధన, ప్రజ్ఞ యొక్క నిలుపు పెరుగుదల మరియు నైపుణ్యాల సముపార్జన. ఆన్సర్ ఏమవుతుంది? ప్రజ్ఞ యొక్క నిలువు పెరుగుదల కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 8. స్వీయ భావన అనేది తన గురించి తాను వీటి ఆధారంగా తెలుసుకునే నిర్ధారణ. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఒకరి జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల నుండి వచ్చే అభిప్రాయం, ఒకరి అనుభవం. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. సరైన సమాధానం ఏంటిది? ఏబి 2 కాదు, ఏ మాత్రమే, బి మాత్రమే, ఏబి 2. ఏంటిది మరి? స్వీయ భావన అనేది తన గురించి తాను వీటి ఆధారంగా చేసుకునే నిర్ధారణ. ఏది ఆధారంగా? ఒకరి జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల నుండి వచ్చే అభిప్రాయము మరియు ఒకరి అనుభవము వల్ల స్వీయ అనుభవం అనేది కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 9. క్రింది వాటిలో ఒక రక్షక తంత్రానికి ఉదాహరణ కాదు. ఏంది మరి? భాషలో చాలా పేలవమైన నైపుణ్యాలు కలిగిన కపిల్ ఒక ప్రముఖ శాస్త్రవేత్త అయ్యాడు. నెక్స్ట్, యుఎస్ఏకి వీసా తిరస్కరించబడ్డ కబీర్ ఎలాగూ తన స్థానాన్ని వేరే దేశానికి మార్చుకోవాలని ప్లాన్ చేసుకున్నాను అని అన్నాడు. నెక్స్ట్, తన పాఠశాలలో జరిగిన బస్సు ప్రమాదంలో తన స్నేహితుడిని కోల్పోయిన కోకిల ఆ బస్సు ప్రమాదాన్ని మర్చిపోవడం. కాలేజ్ ఏలో అడ్మిషన్ పొందలేకపోయిన కశ్యప్ కాలేజ్ బిలో అడ్మిషన్
తీసుకున్నాడు. కరెక్ట్ ఆన్సర్ 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒక పరిశోధకుడు 6 నుండి 12 సంవత్సరాల వయస్సు గల ఒక పిల్లలలో సాంఘిక వికాసం అధ్యయనం చేసి ఒక సంవత్సరం తర్వాత జరగనున్న జాతీయ కాన్ఫరెన్స్లో ఒక పత్రాన్ని సమర్పించాలనుకున్నాడు. క్రింది వాటిలో పరిశోధకుడు ఉపయోగించాల్సిన ఉత్తమ పద్ధతి ఏంటిది? చూద్దాం. ఏంది ఉత్తమ పద్ధతి మరి? ఆప్షన్ ఈ విధంగా ఇచ్చారు చూడండి. వ్యక్తి అధ్యయనం, అనుధైర్యం, క్రాస్ సెలక్షన్, ప్రయోగం. ఆన్సర్ ఏమవుతుంది? క్రాస్ సెలక్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒక వ్యక్తి ఆశించిన విధంగా అభ్యసించడం లేదని అనిపిస్తే సమస్య బహుశా ఇందులో ఉంటుంది. ఎందులో ఉంటుంది బహుశా సమస్య? లక్ష్య దిశ, ప్రేరణ మరియు అనుభవం, శిక్షణ. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. సరైన సమాధానం ఏబిసిడి ఆల్, బిసిడి, ఏసిడి. ఆన్సర్ ఏమవుతుంది? ఏబిసిడి ఆల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏబిసిడి ఆల్ ఏంటిది మరి? ఇక్కడ వ్యక్తి ఆశించిన విధంగా అభ్యసించడం లేదని అనిపిస్తే సమస్య బహుశా ఇందులో ఉంటుంది. దేంట్లో? లక్ష్య దిశలో, ప్రేరణలో, అనుభవం, శిక్షణలో కూడా సమస్య ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. అభ్యసన విజయం మరియు వైఫల్యం వీటిపై ఆధారపడి ఉంటుంది. దేనిపై ఆధారపడి ఉంటుంది? అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల నాణ్యత, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల నియంత్రణ మరియు నిర్వహణ. ఆన్సర్ ఏ అండ్ బి మాత్రమే అవుతుంది. ఏనా? ఏ అండ్ బి రెండు సరైనది. ఏ అండ్ బి రెండు సరైనది. ఏ ఏంది? అభ్యసన విజయం మరియు వైఫల్యం వీటిపై ఆధారపడి ఉంది. దేనిపై ఆధారపడి ఉంది? అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల నియంత్రణ మరియు నిర్వహణపై కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ అండ్ బి రెండు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 13 పెద్దగా ఇచ్చిండండి. ఎంత పెద్దగా ఇచ్చినా తప్పదు, మనం రాయాల్సిందే, చదవాల్సిందే. విజయ్ అనే 8 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి ఒక షాపింగ్ మాల్కు వెళ్ళాడు. అతని తల్లిదండ్రులు ఏదో చూస్తుండగా విజయ్ ఒక అపరిచితుడితో సంభాషణ ప్రారంభించి అతను ఏ వైపు నడుస్తున్నాడో చూడకుండా మరియు అతను తన తల్లిదండ్రుల నుండి దూరంగా వెళ్తున్నానని గ్రహించకుండా అతనితో పాటు నడిచాడు. కొంత సమయం తర్వాత ఆ అపరిచితుడు వెళ్ళిపోయాడు మరియు విజయ్ తాను దారి తప్పినట్లు గ్రహించి భయపడ్డాడు. అతను తన తల్లిదండ్రులతో తిరిగి కలవాలనుకున్నాడు మరియు మాల్లోని అన్ని అంతస్తులలోని దుకాణాలకు పరిగెత్తాడు. అతను అకస్మాత్తుగా తన తల్లిదండ్రులతో కలిసి వచ్చిన దుకాణాన్ని కనుగొన్నాడు మరియు అక్కడ వారిని చూశాడు. విజయ్ యొక్క ఈ యత్నదోష చర్యలో ఉద్దీపన ఏమిటి మరి? చూద్దాము. తాను దారి తప్పినట్లు గ్రహించడం, అంతస్తులలో పైకి క్రిందికి పరిగెత్తడం, అపరిచితుడితో బయటకు వెళ్ళడం, తల్లిదండ్రులతో తిరిగి కలవాలనుకోవడం. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. తల్లిదండ్రులతో తిరిగి కలవాలనుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 14. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఏదైనా ఆమోదయోగ్యం కాని ప్రవర్తనను చూపినప్పుడు ఇలాంటి ప్రవర్తన నుండి వారిని ఆపడానికి వారిపై అరుస్తూ ఈ విధంగా అభ్యసనానికి ఒక ఉదాహరణ ఏంది మరి? ఆప్షన్స్ ఏమవుతుంది ఇక్కడ? యత్నదోష, అంతర్దృష్టి, నిబంధన, పరిశీలన. ఆన్సర్ ఏమవుతుంది? నిబంధన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 15. ఒక పాఠశాల విద్యార్థులు ఉపయోగించేందుకు ఒక అభ్యసన యాప్ను ప్రవేశపెట్టింది. దీనిలో విద్యార్థులు సరైన ప్రతిస్పందన ఇస్తే ప్రశంసల ద్వారా పునర్బలనం చేయడం మరియు తప్పు ప్రతిస్పందనకు
కొన్ని నిరాశ సంకేతాలను సూచించడం జరుగుతుంది. స్కిన్నర్ సిద్ధాంతంలో ఈ ప్రక్రియ ఏంది ప్రక్రియ చూద్దాం. సాధారణీకరణ, విచక్షణ, యత్నదోష, ప్రయోగం చేయడం. ఆన్సర్ ఏమవుతుంది మరి? విచక్షణ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. ఆల్బర్ట్ బందూరా ప్రకారం బలమైన స్వీయ సమర్థత భావాన్ని పెంపొందించడంలో ఈ కింది వాటిలో ఒకటి సహాయపడదు. నెగిటివ్ క్వశ్చన్ అడిగినండి, జాగ్రత్తగా. తక్కువ ఆత్మవిశ్వాసము మరియు ఒక పనిని విజయవంతంగా నిర్వహించడం, ఇతర వ్యక్తులు ఒక పనిని విజయవంతంగా పూర్తి చేయడాన్ని చూడటం, ఇతరుల నుండి సానుకూల మరియు ప్రోత్సాహకరమైన స్టేట్మెంట్లు. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? తక్కువ ఆత్మవిశ్వాసం. క్వశ్చన్ ఏమని ఇక్కడ? ఆల్బర్ట్ బందూరా ప్రకారం బలమైన స్వీయ సమర్థన భావాన్ని పెంపొందించడంలో ఈ కింది వాటిలో ఒకటి సహాయపడదు. ఏం సహాయపడదు? తక్కువ ఆత్మవిశ్వాసం. మనపైన మనకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎక్కువగా లేకపోతే అది మనకు హెల్ప్ కాదు. అంటే మనపైన మనకు తక్కువ కాన్ఫిడెంట్ ఉంటే అది పాసిబుల్ కాదండి, డేంజరే. అయినా మనపైన మనకు నమ్మకం ఉండాలి. మరి సహాయపడేవి ఏంటిది మరి? ఒక మనిషిని విజయవంతంగా నిర్వహించడం, ఇతర వ్యక్తులు ఒక పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి చూడడం, ఇతరుల నుండి సానుకూల మరియు ప్రోత్సాహకరమైన స్టేట్మెంట్లు అందుకోవడం. ఇవి. నెక్స్ట్, ఇది కరెక్ట్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. కాబట్టి మన రాంగ్ వన్దే అడిగిండు కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 17. తమ విద్యార్థుల విద్యా విషయక నిష్పాదనను ప్రదర్శించే పాఠశాలలు ఈ విధంగా ఈ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఏ రంగానికి మరి? చూడండి, ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. మానసిక చలనాత్మక, సంజ్ఞానాత్మక, భావావేశ చలనాత్మక. ఆన్సర్ ఏమవుతుంది? సంజ్ఞానాత్మక కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 18. క్రింది వాటిలో ఒక ప్రేరణను కలిగించి మరియు నిలబెట్టడానికి సహాయపడుతుంది. ఆప్షన్స్ స్క్రీన్ పైన. భయాన్ని కలిగించే వాతావరణం, అభ్యాసకుడి నిష్క్రియాత్మక పాత్ర, అభ్యాసకుడి అవసరాలు మరియు ప్రేరకాలకు పని యొక్క ఔచిత్యం మరియు అస్పష్టమైన లక్ష్యం. ఆన్సర్ ఏమవుతుంది? అభ్యాసకుడి అవసరాలు మరియు ప్రేరకాలకు పని యొక్క ఔచిత్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 19. ఒక విద్యార్థి మొదట పి అనే పద్యాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత క్యూ అనే పద్యాన్ని నేర్చుకున్నాడు. అతను క్యూ అనే పద్యాన్ని గుర్తుకు తెచ్చుకోవాలనుకున్నాడు. పి అనే పద్యం జోక్యం చేసుకుంటుంది. ఇది ఈ రకమైన అవరోధం. ఏ రకమైన అవరోధం అంటున్నారు? చూడండి, ఏమవుతుంది? పురోగమన, తిరోగమన, క్షయం, అనారోగ్యకరమైన. ఆన్సర్ ఏమవుతుంది? తిరోగమన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 20. ఒక సందర్భంలో అభ్యసించిన మరొక సందర్భంలో ఎటువంటి ప్రభావాన్ని చూపనప్పుడు దానిని ఇలా అంటారు. ఎలా అంటారు? ప్రతికూల బలాయింపు, సానుకూల బలాయింపు, శూన్య బలాయింపు, సరికాని బలాయింపు. ఆన్సర్ ఏమవుతుంది మరి? శూన్య బలాయింపు, జీరో ట్రాన్స్ఫర్మేషన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 21. చార్మి తన తరగతి ప్రవర్తన సమస్యలు తలెత్తకుండా చూసుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. మరియు కొత్త తరగతికి వెళ్ళిన మొదటి రోజు నుండే ఆమె పిల్లలను జాగ్రత్తగా గమనించి విద్యార్థులు చూపిన మంచి ప్రవర్తనను పునర్బలనం చేయడానికి బహుమతినిచ్చి ఇతర విద్యార్థులు బాగా ప్రవర్తించడానికి ప్రేరేపించే విధంగా చేయడం ఆమె ఉపయోగించే టెక్నిక్. చార్మి అనుసరించిన చర్య ఏమిటి మరి? తను అనుసరించిన చర్య ఏంటిది? శిక్షాత్మక, సహాయక, దిద్దుబాటు, నివారణ. ఆన్సర్ ఏమవుతుంది? నివారణ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 22 స్క్రీన్ పైన వస్తుంది.
జువెనైల్ జస్టిస్ పిల్లల సంరక్షణ మరియు రక్షణ చట్టం 2015 కింది స్థాపించబడిన జువెనైల్ జస్టిస్ బోర్డులు ఏంటిది? ఆప్షన్స్: జిల్లా స్థాయి సంస్థలు, రాష్ట్ర స్థాయి సంస్థలు, జాతీయ స్థాయి సంస్థలు, బ్లాక్ స్థాయి సంస్థలు. ఆన్సర్ ఏమవుతుంది? జిల్లా స్థాయి సంస్థలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 23. ఒక రాష్ట్రం పాఠశాల విద్యా ప్రణాళికలో కోడింగ్, వెబ్ డెవలప్మెంట్ వంటి ఐసిటి కోర్సులను ప్రవేశపెట్టింది. ఇక్కడ ఐసిటిని ఇలా ఉపయోగిస్తున్నారు. ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? ముగింపు కోసం, అధ్యయన వస్తువుగా, బోధనాభ్యసన ప్రక్రియను మెరుగుపరచడానికి, వృత్తిపరమైన నైపుణ్యాల అభివృద్ధి. ఆన్సర్ ఏమవుతుంది? వృత్తిపైన నైపుణ్యాల అభివృద్ధి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 24. ఈ రకమైన మంత్రణంలో మంత్రణం పొందే వ్యక్తి తక్షణ దృష్టిని పొందుతాడు మరియు సమస్యకు పరిష్కారాన్ని ఒక నిపుణుని నుండి పొందుతాడు. ఏమవుతుంది మరి? ఆప్షన్: నిర్దేశికత, అనిర్దేశికత, ఎక్లెక్టిక్, నివారణాత్మక. ఆన్సర్ ఏమవుతుంది? నిర్దేశిత ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 25 స్క్రీన్ పైన కనిపిస్తుంది. బ్రూనర్ సూచించిన ఆవిష్కరణ అభ్యసనాన్ని ప్రోత్సహించడానికి ఉపాధ్యాయుడు డాష్ నూతన ఆలోచనలకు గాను విద్యార్థులకు బహుమతులు ఇవ్వాలి. తరగతి గదిలో విద్యార్థులు ప్రశ్నించడానికి విస్మరించాలి. అధికారం యొక్క విద్యార్థుల ఉత్సుకతను నిరోధించాలి. పాఠ్యపుస్తకాన్ని మాత్రమే అనుసరించాలి. ఆన్సర్ ఏమవుతుంది మరి? వినూత్న ఆలోచనలకు గాను విద్యార్థులు బహుమతులు ఇవ్వాలి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 26. తరగతి గది వైవిధ్యాన్ని ఎదుర్కోవడానికి ఈ కింది వాటిలో ఒకటి వ్యూహం కాదు అన్నారు. కాదు రాంగ్ ఆన్సర్. నెగిటివ్ క్వశ్చన్ అడిగిందన్నమాట, జాగ్రత్తగా. సహకారం మరియు సహభాగి అభ్యసనం, సామాన్య బోధన, సారూప మరియు వైవిధ్యాన్ని గుర్తించడం మరియు పాఠ్యాంశాలను పునరూపకల్పన చేయడం. ఆన్సర్ ఏమవుతుంది? సామాన్య బోధన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 27. చూడండి, పునశ్చరణ ఇందులో భాగం. పాఠ్య ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. సరైన సమాధానం ఏం మరి? సి మాత్రమే, బి మాత్రమే, ఏ మాత్రమే, ఏబిసి ఆల్ అన్నారు. ఏమవుతుంది? ఏ మాత్రమే. ఆప్షన్ ఏ ఏంటిది ఇక్కడ? పాఠ్య ప్రణాళిక. పునశ్చరణ ఇందులో భాగం. దీనిలో భాగము పాఠ్య ప్రణాళికలో ఒక భాగం పునశ్చరణ అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 28. తరగతి గదిలో కృత్యాధార అభ్యసనాన్ని ఉపయోగించడంలో క్రింది వాటిలో సవాలుగా అనిపించేవి ఏవి? సౌకర్యాలను అందించడం, విద్యార్థుల సంఖ్యాపరంగా పెద్ద తరగతి గది, ఎక్కువ సమయం తీసుకుంటుంది, అశాస్త్రీయం. ఆన్సర్ సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. ఆప్షన్ స్క్రీన్ పైన చూడండి. బిసిడి మాత్రమే, ఏబిసిడి, ఏసిడి మాత్రమే, ఏబిసి మాత్రమే. ఆన్సర్ ఏమవుతుంది? ఏబిసి మాత్రమే అన్నాడు. ఏబిసి ఏంటిది ఇక్కడ? చూడండి, ఏబిసి అన్నాడు కదా, కరెక్టే. ఏబిసి, డి కాకుండా ఏబిసి, ఏబిసి. తరగతి గదిలో కృత్యాధార అభ్యసనాన్ని ఉపయోగించడంలో క్రింది వాటిలో సవాలు అనిపించేవి ఏంటిది? సౌకర్యాలను అందించడము, విద్యార్థుల సంఖ్యాపరంగా పెద్ద తరగతి గది మరియు ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇవి 3 కరెక్ట్ ఆన్సర్. ఇది రాంగ్ అవుతుంది. కాబట్టి ఏ, బి, సి ఉన్న ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 29 స్క్రీన్ పైన
వైకల్యతలు ఉన్న ఎక్కువ హక్కుల చట్టం RPWD మరియు 2016 ప్రకారం వైకల్యతలు సంభవించకుండా నిరోధించడానికి సంబంధిత ప్రభుత్వం పిల్లలందరినీ కనీసం ఇంతకు కాలానికి ఒక్కసారైనా ప్రమాదకర కేసులను గుర్తించే ఉద్దేశంతో పరీక్షించాలి. ఆప్షన్ ఏ విధంగా ఇచ్చారు? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. ఆన్సర్ ఏమవుతుంది? మరియు 1 సంవత్సరం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 30. లాస్ట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్లు. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్. ఇది సైకాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ చూడండి లాస్ట్ క్వశ్చన్ అండి. అయితే నేను టెట్ పేపర్ 2 టెట్ DSC రెండు పేపర్ 1 పేపర్ 2కి సంబంధించినటువంటి పేపర్ 1 మరియు పేపర్ 2కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు షేర్ చేయండి. మరియు ఎవరికైతే వేరే పేపర్లు కావాలో వాళ్ళు కూడా ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. ఇవే క్వశ్చన్లు మనకు రిపీట్ అవుతుందా అంటే కాకపోవచ్చు, కానీ ఇవి వింటే ఖచ్చితంగా మనకు ఒక అవగాహన వస్తుంది. మరియు ఇప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్లో డిట్టు క్వశ్చన్ అడగకపోయినా తిప్పి మాత్రం ఖచ్చితంగా అడుగుతాడని, అయినా ఎన్నైనా క్వశ్చన్ పేపర్ తయారు చేశారు. కాబట్టి ఇవి చదువుకుంటే మనకు అర్థమయ్యే విధంగా క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందన్న అవగాహన మనకు కలుగుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. చూద్దాము లాస్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటిలో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో నిర్దేశించిన విధంగా ఉపాధ్యాయ తయారీకి సంబంధించిన సరికాని ప్రకటనను గుర్తించండి. ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. స్వీకరించే తత్వం కలిగి ఉండి నిరంతరం నేర్చుకుంటూ ఉండటం, పిల్లల కంటే వారి సొంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడము, సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండటం, పిల్లల పట్ల శ్రద్ధ వహించడం మరియు వారితో ఉండటానికి ఇష్టపడటం. ఆన్సర్ ఏమవుతుంది? పిల్లల కంటే వారి సొంత అభివృద్ధి ప్రాధాన్యత ఇవ్వడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది అండి మన యొక్క సైకాలజీ క్వశ్చన్ పేపర్. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనము కలుద్దాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయడానికి షేర్ చేయండి, పంపండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సబ్జెక్ట్ తెలుగు. హలో హాయ్, వెల్కమ్ టు RDC స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము తెలుగు టెట్ పేపర్ 2 తెలుగు పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఇది 29th జూన్ అండి. ఇప్పుడు 29th జూన్ 2025 రోజు షిఫ్ట్ 2 అండి. ఏంది షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్లోని తెలుగు పేపర్ని, ఇక్కడ తెలుగు క్వశ్చన్ పేపర్ని అడగడం జరిగింది. చూడండి తెలుగులో ఉన్నటువంటి క్వశ్చన్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మనము చదవాలి అనేది. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. ఇది మన యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు RDC స్టడీ సెంటర్. ఏంటిది? RDC స్టడీ సెంటర్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది ఫస్ట్ క్వశ్చన్. అయితే ఇది కింది పద్యంని చదివి 31 నుంచి 34 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాన్ని ఇవ్వండి అన్నారు. అయినా ఈ పద్యాన్ని చదివి క్రింద అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సరు రాయమంటున్నారు. ఓకే, చూద్దాము ఏ విధమైన క్వశ్చన్ మనకు అడిగారన్నమాట. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు పద్యం నుంచి అడుగుతారు. ఓకే, అయితే ఫస్ట్ క్వశ్చన్ అంటే 31st క్వశ్చన్ చూడండి స్క్రీన్ పైన. ఈ పద్యంలో నాగేంద్రము అనే పదం ఎవరిని సూచిస్తుంది? శ్రీకృష్ణుడు, శివుడు, గజేంద్రుడు, ఆదిశేషుడు. ఆన్సర్ ఏమవుతుంది? గజేంద్రుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి.
ఈ పద్యములో రమా వినోది అంటే ఎవరు? రమా వినోది అంటే ఎవరు? ఆప్షన్ చూడండి, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, శివుడు. ఆన్సర్ ఏంటిది? విష్ణువు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 33. ఉత్పలమాల పర్యకము అంటే ఏంటిది? చంద్రకాంతశిల, మందార తోట, కలవుల పాన్పు, అమృత సరోవరం. ఆన్సర్ ఏమవుతుంది? కలవుల పాన్పు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 34. అలా వైకుంఠపురంలో విష్ణువు విన్నదేమి? అలా వైకుంఠపురంలో విష్ణువు విన్నదేమి? కుయ్యి, పావు ఈ, దాపల, సంరంభి. ఆన్సర్ ఏమవుతుంది? కుయ్యి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 35 నుండి ఏమన్నారు ఇక్కడ? క్వశ్చన్ నెంబర్ 35 నుండి 38 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నారు. అయినా ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చిండు. గద్యం చదివి అంటే ఈ ప్యాసేజ్ని చదవాలి, దీనికి ఆన్సర్లు మనము రాయాల్సి వస్తుంది. ఓకే, సో ప్యాసేజ్ని ఒకసారి చూడండి, దాని తర్వాత చూద్దాము క్వశ్చన్స్ ఏమిందో. క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో ఆలోచించడానికి గద్య రచయిత ఇలా అభివర్ణించారు. ఎలా? అలవాటు, అవసరమైన పని, అత్యంత విలువైన ఆస్తి, నిర్దిష్ట ప్రక్రియ. ఆన్సర్ ఏమవుతుంది? అత్యంత విలువైన ఆస్తి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 36 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ క్రింది వాక్యాలలో సృజనాత్మక ఆలోచనకు ఉదాహరణ పనికి వచ్చేవి ఏది? శాస్త్రపరంగా నిర్ణయం తీసుకోవడం, ఒక విషయాన్ని గురించి ఇతరుల కంటే భిన్నంగా ఆలోచించడం, సంప్రదాయక పూర్తిగా కట్టబడడం, మరియు గత విధానాలను మార్చకుండా అనుసరించడం. ఆన్సర్ ఏమవుతుంది? ఒక విషయాన్ని గురించి ఇతరుల కంటే భిన్నంగా ఆలోచించడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 37 స్క్రీన్ పైన. క్రింది వాటిలో గద్యం ప్రకారం సృజనాత్మకతకు సంబంధించిన ఏ లక్షణం తప్పు? ఏ లక్షణం తప్పు? నెగిటివ్ అడిగిండండి, చూడండి. సో చూడండి, కొత్త దాన్ని అంగీకరించగలగడం, కష్టించి పనిచేయడం, నవీన ప్రయోగాలు చేయడం, తక్కిన వారిలా ఆలోచించడం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? తక్కిన వారిలా ఆలోచించడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 38 స్క్రీన్ పైన కనిపిస్తుంది. మనిషికి లభించిన అద్వితీయ బహుమానం ఏమిటి? మేధ, పరిశ్రమ, ప్రయోగశీలత, జిజ్ఞాస. ఆన్సర్ ఏమవుతుంది? మేధ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. నా శిరమును పోసికొంటిని నశింపని పట్న కంఠముల్ ఏ అలంకారము? రూపకం, స్వభావోక్తి, ఉత్ప్రేక్ష, ఉపమ. ఆన్సర్ ఏమవుతుంది? రూపకం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 40. చతుర్మాత్ర గుణములను గుర్తించండి. నజభజ జజర, సబరణమయవ, భజస నలగం, మసజస తతగా. అమవుతుంది ఆన్సర్ సబరన్ భజస నలఘ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 40. క్వశ్చన్ నెంబర్ 41. రక్తపాతం ఏ సమాసం? పంచమి, చతుర్థి, షష్ఠి, సప్తమి. షష్ఠి సమాసం కరెక్ట్ ఆన్సర్. రక్తం యొక్క పాతం, రక్తపాతం. షష్ఠి తత్పురుష, కిన్కుని యొక్క లోన్లపనం, షష్ఠి తత్పురుష సమాసం. నెక్స్ట్ క్వశ్చన్ 42 స్క్రీన్ పైన. మేమైనా ఏ సంధి ద్వారా ఏర్పడింది? మేమైనా ఎడాగమ సంధి, ఎడాగమ సంధి, అకార సంధి,
ఇకార సంధి, ఉకార సంధి. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? ఉకార సంధి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. రేపు వర్షం వచ్చనేమో. రేపు వర్షం పడవచ్చునేమో. ఈ వాక్యం ఏ కవలలో ఉంది? సందేహార్థక, ప్రశ్నార్థక, నిషేధార్థక, ఆశ్చర్యార్థక. ఆన్సర్ ఏమవుతుంది? సందేహార్థక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు సందేహార్థక? ఇక్కడ ఏమన్నారు? రేపు వర్షం పడవచ్చేమో అంటే పడుతుందేమో అంటున్నా అంటే డౌట్ఫుల్ ఉంది. డౌట్ఫుల్ ఉంది సందేహార్థకం. అదే ప్రశ్న రేపు వర్షం పడుతుందా అన్నప్పుడు ప్రశ్నార్థకం అవుతుంది. అయినా రేపు వర్షం పడదు అంటే నిషేధార్థకం అవుతుంది. అమ్మో రేపు వర్షం పడుతుందా అట్లా అంటే అది ఆశ్చర్యార్థకం. ఓకే చూడండి, ఒకటే క్వశ్చన్లో ఎన్ని క్వశ్చన్ తిప్పి కూడా అడగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా చదవండి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 44. ఏ మ్యాధుల ఇత్తునకు సంధి డ్యాష్. ఏ మ్యాధుల ఇత్తునకు సంధి డ్యాష్. వైకల్పికమగునవు, బహుళమగును, నిత్యమగునగు, నిత్య విధముల గానుగు. ఆన్సర్ ఏమవుతుంది మరి? వైకల్పిక మగుగాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. కబ్బం అనే వికృతి పదానికి గల ప్రకృతి పదమేంది? కథ, కంబం, కవిత, కావ్యం. ఆన్సర్ ఏమవుతుంది? కావ్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 46. క్రింది వాటిలో మొత్తము అనే పదానికి నానార్థం కాని దానిని గుర్తించండి. సమితి, జాతి, అభిప్రాయం, శాస్త్రం. ఆన్సర్ ఏమవుతుంది? జాతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 47. సైనికుడు అంటే ఎవరు? జాలరి, వడ్రంగి, రైతు, కుమ్మరి. ఆన్సర్ ఏమవుతుంది? రైతు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 48. క్వశ్చన్ నెంబర్ 48 చూడండి. దేనిని శేష్యమని అని కూడా అంటారు? అవ్యయం, సర్వనామం, విశేషణం, నామవాచకం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? నామవాచకాన్ని శేష్యమని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 49. తిక్కనను మయూర సన్నిభ కవి అని పేర్కొన్నది ఎవరు? కాసే సర్వప్ప, పాల్కురికి సోమన, మల్లికార్జున పండితారాధ్యుడు, మూలఘటిక కేతన. ఆన్సర్ ఏమవుతుంది? మూలఘటిక కేతన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 50. గంగుల సాయి రెడ్డి అమృద్దిత రచన. మద్యపాన నిరోధము, వర్షయోగము, ఆరోగ్య రహస్యం, తెలుగు పలుకు. ఆన్సర్ ఏమవుతుంది? ఆరోగ్య రహస్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 51 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చిన్నయ్య సూరి తన నీతి చంద్రికను ఎవరికి అంకితం ఇచ్చాడు? ఎవరికి? మెకంజీ, సిపి బ్రౌన్, కాల్డ్వెల్, అర్బత్నాట్. ఆన్సర్ ఏమవుతుంది? అర్బత్నాట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 52 స్క్రీన్ పైన కనిపిస్తుంది. స్వర్ణ కమలాలు అనే కథా సంపుటి రచయిత ఎవరు? వెంగమాంబ, బండారు అచ్చమాంబ, ఇల్లిందుల సరస్వతీదేవి, నాయని కృష్ణకుమారి. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇందుల సరస్వతీదేవి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 53 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ప్రతి పద్య చమత్కారముతో ఒక కవిత్వం రాసిన కవి ఎవరు? ఏంది మరి? అల్లసాని వేదన, చేమకూర వెంకటరావు, ముద్దు పవని, రఘునాథ నాయకుడు. ఆన్సర్ ఏమవుతుంది? చేమకూరి వెంకట
కవి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 54 స్క్రీన్ పైన కనిపిస్తుంది. గోల్కొండ పత్రికకు మొదట ఏ పేరు పెట్టాలనుకున్నారు? దేశబంధు, దేశోద్ధారక, అఖండ భారత్, మన భారతం. ఆన్సర్ ఏమవుతుంది మరి? దేశబంధు అనేటటువంటి పేరు గోల్కొండ పత్రికకు మొదట పేరు పెట్టాలనుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. భాషకు అస్తిత్వానికి మధ్య గల సంబంధాన్ని వివరించిన భాషావేత్త ఎవరు? హాల్, రూసో, జోసెఫ్ అట్కిన్సన్. ఆన్సర్ ఏమవుతుంది? హాల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. వింటున్న విషయాలు లేదా సమాచారం సరైనవని కానివి నిర్ధారించుకొనుటమే ఏంటిది? సూచనానుసరణమునకు శ్రవణం, మూల్యాంకనం కోసం శ్రవణం, ఆనందం కోసం శ్రవణం, సమాచారం కోసం శ్రవణం. ఆన్సర్ ఏమవుతుంది? మూల్యాంకనం కోసం శ్రవణం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 57. మంచి దుస్తుర్తి అలవపరుచుకోవడానికి ఉపయోగరించే లేఖనం ఏంటిది? ఏమవుతుంది మరి? వ్యక్తృత్వ లేఖనం, వివృత లేఖనం, ఉక్త లేఖనం, దృష్టి లేఖనం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? దృష్టి లేఖనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 58 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సామాజిక వాతావరణంలో ఇష్టపూర్వకంగా మరియు ఉద్దేశపూర్వకంగా నిర్వహించే కార్యకలాపాల మొత్తమే ఏంటిది? ప్రాజెక్టు పని, డాల్టన్ పద్ధతి, పరిశీలన పద్ధతి, అధ్యయన పద్ధతి. ఆన్సర్ ఏమవుతుంది మరి? ప్రాజెక్టు పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 59 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ప్రామాణికత, విశ్వసనీయత, ఔపయోగిత అను లక్షణములుండవలసినది ఏంది? అభ్యాస వేదిక, ప్రశ్నపత్రం, కండరాల పుస్తకం, ఇంటి పని. ఆన్సర్ ఏమవుతుంది? ప్రశ్నపత్రం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 60 చూడండి. పాఠ్య సంబంధ అదుపున సమాచారాన్ని సమకూర్చి ఉపాధ్యాయుల బోధనను సున్నపన్నం చేయగలవి. ఆన్సర్ ఏంది? కరపత్రాలు, దినపత్రికలు, పరామర్శ గ్రంథాలు, లేఖలు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? పరామర్శ గ్రంథాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎవరికైతే వీడియో అవసరం ఉందో షేర్ చేయండి. నేను చూడండి టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయినా ఆంధ్ర తెలంగాణ అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ప్లీజ్. అయినా సో ఏపీ క్వశ్చన్ పేపర్ చూడడం వల్ల లాభం ఏంటిదంటే అందులో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్లు ఇటు కూడా రిపీట్ కావచ్చు, కాబట్టి చూడడానికి ట్రై చేయండి. ఓకే, మీ ఇష్టం అండి. కాకపోతే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర క్వశ్చన్ పేపర్ ఒక్కసారి చూస్తే ఏమవుతుందంటే ఏ విధమైన మోడల్ అడుగుతున్నారు అక్కడి క్వశ్చన్ పేపర్ ఇక్కడ కూడా అప్పుడప్పుడు రిపీట్ కావచ్చు బై మిస్టేక్. మన అదృష్టం బాగుంటే ఖచ్చితంగా సాధిస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ అండి. హలో హాయ్, వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము సోషల్ స్టడీస్ పేపర్ 2 టెట్ పేపర్ 2కు సంబంధించినటువంటి సోషల్ స్టడీస్ ఇది ఎప్పటిదంటే అండి చూడండి రాస్తున్నాను 29th జూన్ 2025లో కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ 2 అండి. ఇప్పుడు షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ అండి. సో ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చినారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎవరికైతే వీడియో వాళ్ళు అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. సో షిఫ్ట్ 2 కదండి. షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, నేను ప్లేలిస్ట్లో పెట్టాను చూడండి. ఓకే, ఇది షిఫ్ట్ 1 కాదు, జూన్లో కండక్ట్ చేసినటువంటి జూన్ 2024 మరియు
25 క్వశ్చన్ పేపర్లను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. చూడండి 24 క్వశ్చన్ పేపర్లు కూడా వస్తాయి. 25 క్వశ్చన్ పేపర్ నేను ముందు పెడుతున్నాను. 25 అన్నీ అయిపోయిన తర్వాత 24 పేపర్ కూడా మొత్తం పెట్టడానికి ట్రై చేస్తున్నాను. చూడండి. ఓకే, క్లియర్. సో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరెందుకు ఆలస్యము, ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాము. ఓకే, చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ చూడండి, ఇక్కడ మనకు సోషల్ కదా, సోషల్కి మొత్తం 60 మార్కులు అండి. ఓకే, అయితే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 150 వరకు మొత్తము సోషల్ ఉంటుంది. ఓకే, చూద్దాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ క్వశ్చన్ 91 క్వశ్చన్. భారతదేశ ప్రధాన భూభాగం ఈ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ఎక్కడ విస్తరించి ఉంది? ఆన్సర్ ఏంది? 8 degrees 4 N నార్త్ మరియు 37 degrees 6 నార్త్ అక్షాంశాలపై ఉంది అని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 92. క్వశ్చన్ నెంబర్ 92. ఈ సముద్ర తీరం అరేబియా సముద్ర శాఖ యొక్క వర్షాభార ప్రాంతంలో ఉండడం వలన మరియు బంగాళాఖాతం శాఖకు సమాంతరంగా ఉండడం వలన నైరుతి ఋతుపవనాల కాలంలో ఎక్కువ పొడిగా ఉంటుంది. ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. కోరమండల్ తీరం, కెనరా తీరం, కొంకణ్ తీరం, ఉత్కల్ తీరం. ఆన్సర్ ఏమవుతుంది? కోరమండల్ తీరం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 92. ఈ నది యొక్క పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉంది. దేని? కృష్ణ, నర్మదా, గోదావరి, మహానది. ఆన్సర్ ఏమవుతుంది మరి? గోదావరి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. క్రింది వాటిలో మిశ్రమ వ్యవసాయంను ఉత్తమంగా వివరించే స్టేట్మెంట్ను గుర్తించండి. ఏది మరి? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. భూమిని ఆహారం మరియు పశుగ్రాస పంటలను పండించడానికి మరియు పశువుల పెంపకానికి ఉపయోగించడం. నెక్స్ట్, భూమిని ఆహార పంటలు పండించడానికి మాత్రమే ఉపయోగించడం. భూమిలోని తోటల పెంపకానికి మాత్రమే ఉపయోగించడం. భూమిని పశుగ్రాస పంటలను పండించడానికి మరియు పశువుల పెంపకానికి మాత్రమే ఉపయోగించడం. ఆన్సర్ ఏమవుతుంది మరి? భూమిని ఆహారం మరియు పశుగ్రాస పంటలను పండించడానికి మరియు పశువుల పెంపకానికి ఉపయోగించడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 95. క్వశ్చన్ నెంబర్ 95. ఈ చెట్లు ఎక్కువగా సముద్ర తీరాలలో, ఇసుక బీచ్లలో, చిత్తడి నేలలో మరియు అలల ప్రభావానికి గురైన భూములలో ఎక్కువగా పెరుగుతాయి. ఎక్కడ పెరుగుతాయి మరి? ఏమి మరి? ముళ్ళ అడవులు, సతత హరిత అడవులు, శృంగార అడవులు మరియు మడ అడవులు. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఆన్సర్ ఏమవుతుంది? మడ అడవులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన. క్వశ్చన్ నెంబర్ 96. ఒక దేశంలో సానుకూల జనాభా పెరుగుదల ఈ సందర్భంలో గమనించవచ్చు. ఏ సందర్భంలో గమనించవచ్చు మరి? స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆప్షన్ ఏంది? జనన రేటు మరణ రేటు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, జనన రేటు మరణ రేటు సమానంగా ఉన్నప్పుడు, మైగ్రేషన్ రేటు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, జనన రేటు మరణ రేటు కంటే తక్కువగా ఉన్నప్పుడు. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? జనన రేటు మరణ రేటు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 97. క్రింది స్టేట్మెంట్లలో ఒకటి నేల అనే పదాన్ని బాగా వివరిస్తుంది. ఏంది మరి? ఆప్షన్స్: బహిర్గతమైన రాళ్ళు విచ్ఛిన్నం కావడం, భూపటలం మరియు ప్రవాహం మధ్య ఉన్న పొర, భూమి ఉపరితలాన్ని కప్పి ఉంచి సన్నని రేణువుల పొర, భూమి ఉపరితలం కింద ఉన్న ద్రవ పదార్థం. ఆన్సర్ ఏమవుతుంది? భూమి ఉపరితలాన్ని కప్పి ఉంచిన
సన్నని రేణువుల పొర కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 98 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఖండాంతర భూపటలం మరియు మహాసముద్ర భూపటలంలలో అధికంగా లభించే ప్రధాన ఖనిజ భాగాలు వరుసగా ఏమవుతాయి మరి? సాయిల్, సిలికా మరియు అల్యూమినియం మరియు సిలికా మరియు మెగ్నీషియం. ఆన్సర్ ఏమవుతుంది? సిలికా మరియు అల్యూమినియం, సిలికా మరియు మెగ్నీషియం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 99 స్క్రీన్ పైన కనిపిస్తుంది. కరిగిన శిలాద్రవం చల్లబడి ఘన రూపంలో మారినప్పుడు ఈ శిలలు ఏర్పడతాయి. ఏర్పడతాయి? అగ్నిశిలలు, రూపాంతర శిలలు, అవక్షేపణ శిలలు, అపక్షేపణ మరియు రూపాంతర శిలలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అపక్షేపణ ఆన్సర్ ఏమవుతుంది? అగ్నిశిలలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అగ్నిశిలలు. కరిగిన శిలాద్రవం చల్లబడి ఘన రూపంలో మారినప్పుడు ఈ శిలలు ఏర్పడతాయి. ఏ శిలలు? అగ్నిశిలలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 100. హార్టికల్చర్ అనే పదం దీనిని సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది? చూద్దాం. ద్రాక్ష సాగు చేపట్టడం మాత్రమే, వాణిజ్య ఉపయోగం కోసం కూరగాయలు, పువ్వులు మరియు పండ్లను పెంచడం, నెక్స్ట్ వాణిజ్యం కొరకు పట్టుపురుగుల పెంపకం, ప్రత్యేకంగా నిర్మించిన ట్యాంకులు మరియు చెరువులలో చేపలు పట్టడం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? వాణిజ్య ఉపయోగం కోసం కూరగాయలు, పువ్వులు మరియు పండ్లను పెంచడం కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 101. క్రింది వాటిలో ఉత్తర అమెరికా గుండా వెళ్తున్న అక్షాంశం ఏది? ఏంది మరి? మకర రేఖ, భూమధ్య రేఖ, కర్కట రేఖ, అంటార్కిటా. ఆన్సర్ ఏమవుతుంది? కర్కట రేఖ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 102. క్రింది వాటిలో రూపాంతర శిల కాని దానిని గుర్తించండి. ఏంది మరి ఆప్షన్? పాలరాయి, సున్నపురాయి, ఫిస్ట్ అండ్ క్వార్టైజ్డ్. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? సున్నపురాయి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 103. కొన్నిసార్లు నది అంచున నిర్మించిన ఒడ్డుపై నుండి నీరు పొంగి పార్లి ప్రవహిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది నది ఒడ్డున సన్నని మట్టి మరియు ఇతర పదార్థాలను నిక్షిప్తం చేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 104. క్రింది వాటిలో ఈ పవనాలు సంవత్సరం పొడవునా నిరంతరాయంగా క్రమబద్ధంగా ఒక నిర్దిష్ట దశలో వీస్తాయి. ఏంటి? వ్యాపార పవనాలు, ఋతుపవన పవనాలు, ఉష్ణ స్థానిక పవనాలు, శీతల స్థానిక పవనాలు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి? వ్యాపార పవనాలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 105. 1950-1965 మధ్య వ్యవసాయ అభివృద్ధి మొదటి దశలో భారతదేశం వీటిపై భారీగా పెట్టుబడులు పెట్టింది. దేనిపై భారీగా పెట్టుబడులు పెట్టింది మరి? అధిక దిగుబడినిచ్చే విత్తన రకాల వాడకంపై, రైతుల ఉత్పత్తికి మార్కెట్ సదుపాయాలను కల్పించడం, నీటిపారుదల ప్రాజెక్టు మరియు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, బిందు స్వేదాన్ని ప్రోత్సహించడం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి? నీటిపారుదల ప్రాజెక్టులు మరియు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేయడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 106. నీటి ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రాంతీయ శాసన సభ్యులు పరోక్ష ఎన్నికల ద్వారా రాజ్యాంగ పరిషత్ సభ్యుల ఎన్నుకున్నారు. ఆప్షన్ ఏంది? ప్రభుత్వ చట్టం 1935 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 107. ఈ రకమైన ప్రభుత్వ వ్యవస్థలలో
ప్రభుత్వంలో ఉన్న వారు తమ అధికారాన్ని ప్రజల నుండి పొందుతారు మరియు ప్రజలకు మాత్రమే సమాధానం చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ ఎవరు? కమ్యూనిస్టు, ప్రజాస్వామ్య, మార్కిస్టు, నియంతృత్వ. ఆన్సర్ ఏమవుతుంది? ప్రజాస్వామ్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 108 క్రింది వాటిలో భారత పౌరుడికి ప్రాథమిక హక్కు కానిది. నెగిటివ్ క్వశ్చన్ అడిగిన అనమాట. ఏంది మరి ప్రాథమిక హక్కు కానిది? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. కొన్ని కేసుల్లో అరెస్టు మరియు నిర్బంధానికి వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు, ప్రభుత్వ ఉపాధిలో సమాన అవకాశాలు పొందే హక్కు, సంఘాలుగా సభలుగా ఏర్పడే హక్కు, ఆదేశ సూత్రాలు అమలు కోసం ఆదేశాలు జారీ చేయమని కోర్టుకు వెళ్ళే హక్కు. ఆన్సర్ ఏమవుతుంది? 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 109. ఏమవుతుంది ఇక్కడ చూడండి. కింది వాటిలో భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన సార్క్ శిఖరాగ్ర సమావేశాలను గుర్తించండి. ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 2వ లేదా 8వ శిఖరాగ్ర సమావేశాలు మాత్రమే, 2వ లేదా 8వ మరియు 14వ శిఖరాగ్ర సమావేశాలు మాత్రమే, 14వ లేదా 18వ శిఖరాగ్ర సమావేశాలు మాత్రమే, 2వ లేదా 5వ శిఖరాగ్ర సమావేశాలు మాత్రమే. ఆన్సర్ ఏమవుతుంది? 2వ లేదా 8వ మరియు శిఖరాగ్ర సమావేశాలు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 110. గ్రీన్ పీస్ ఉద్యమ ప్రధాన కార్యాలయం ఎక్కడ కేంద్రీకృతమై ఉంది? ఎక్కడ కేంద్రీకృతమై ఉంది? న్యూయార్క్, లండన్, అలస్కా, ఆమ్స్టర్డామ్. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆమ్స్టర్డామ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 111. మనుషులందరికీ ఒకే జాతి, ఒకే దేవుడు మరియు ఒకే మతం అన్న భావనను ప్రచారం చేసినది ఎవరు మరి? అరిగే రామస్వామి, నారాయణ గురు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భాగ్యరెడ్డి వర్మ. ఆన్సర్ ఏమవుతుంది? నారాయణ గురు గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 112. చూడండి. యుఎస్ఎస్ఆర్లో అణు శాస్త్రీయవేత్త సమాన హక్కుల ఉద్యమానికి ముఖ్యమైన నాయకుడు ఎవరు మరి? అలెగ్జాండర్ సోల్జెనిట్సిన్, మిఖాయిల్ గోర్బచేవ్, ఆండ్రీ సఖరోవ్, మిఖైరోవిచ్. ఆన్సర్ ఏమవుతుంది? ఆండ్రీ సఖరోవ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 113 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 1965లో ఇండో-పాక్ యుద్ధంలో భారతదేశం మరియు పాకిస్తాన్లను కాల్పుల వివరణకు ఒప్పించిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఏంది మరి? బాన్ కీ మూన్, బోట్రోస్ ఘాలి, ఊథాంట్ ఫిగ్లీ. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ చూడండి. ఏమవుతుంది? ఊథాంట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 114 స్క్రీన్ పైన కనిపిస్తుంది. భారతదేశం మరియు చైనా పంచశీల ఒప్పందంపై సంతకం చేసిన రోజు ఏంటిది? 29th ఏప్రిల్ 1954. ఎప్పుడు? ఏప్రిల్ 29, 1954 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. విచ్ఛిన్న యుద్ధ సమయంలో అలీనోద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటిది? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. సోవియట్ కూటమితో జతకట్టడం, పాశ్చాత్య కూటమితో జతకట్టడం, తటస్థంగా ఉండి శాంతిని ప్రోత్సహించడం, నెక్స్ట్ స్థానిక కూటమిని ఏర్పాటు చేయడం. ఆన్సర్ ఏమవుతుంది? తటస్థంగా ఉండి శాంతిని ప్రోత్సహించడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 116. 1968లో సద్దాం హుస్సేన్ ఇరాక్లో అరబ్ జాతీయవాదం మరియు
సోలిజియం అనే జంట నినాదాలతో అధికారంలోకి వచ్చాడు. వాళ్ళ ఉద్దేశంలో సోషలిజం అంటే ఏంటిది మరి సోషలిజం అంటే? చమురు వనరులను జాతీయం చేయడం మరియు చమురు నుంచి వచ్చే ఆదాయాన్ని పౌరుల సంక్షేమ చర్యలకు ప్రభుత్వం ఉపయోగించడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 1955లో జరిగిన ఈ సమావేశం విలీన ఉద్యమానికి మార్గ సుగమనం చేసింది ఏంది? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటి? బాండోంగ్ సమావేశం, నార్త్ అట్లాంటిక్ బ్రిట్ ఆర్గనైజేషన్, వార్సా ఒప్పందం, నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి. ఆన్సర్ ఏమవుతుంది? బాండోంగ్ సమావేశం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 118 భారతదేశంలోని కేంద్ర అధ్యక్ష అంశాలపై సాధారణ బిల్లుకు సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. సరైన స్టేట్మెంట్ ఏంటిది? సరైన బిల్లులు ఆమోదించడంలో పార్లమెంటు ఉభయ సభల మధ్య ఏవైనా తేడాలు ఉంటే తుది నిర్ణయం పార్లమెంటుకు ఉమ్మడి సమావేశంలోకి తీసుకుపోవడం. నెక్స్ట్ ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 119 క్రింది వాటిలో ప్రపంచీకరణకు ఉత్తమ ఉదాహరణ ఏది మరి? దేశ సరిహద్దుల బయట వస్తువుల మార్పిడి, దేశ సరిహద్దుల బయట వస్తువులు మరియు సేవల మార్పిడి, దేశ సరిహద్దుల బయట వస్తువులు మరియు మరియు మూలధన మార్పిడి, మరియు దేశ సరిహద్దులు దాటి వస్తువులు, సేవలు, మూలధనం మరియు సమాచార మార్పిడి. కరెక్ట్ ఆన్సర్ 4th one కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన వస్తుంది. 120 వ్యవస్థీకృత రంగంలో పనిచేసే కార్మికుడికి ఈ కింది వాటిలో ఒకటి వర్తించదు. ఏం వర్తించదు? కార్మికుడికి నెలాఖరులో సాధారణ జీతం లభిస్తుంది. సెలవులకు గాను కార్మికుడికి జీతం చెల్లించబడదు. కార్మికులకు వైద్య భత్యాలు లభిస్తాయి. ఆమె లేదా అతను ఉద్యోగంలో చేర్చినప్పుడు పని బంధువులు నిబంధనలు మరియు షరతులను తెలిపే అపాయింట్మెంట్ లెటర్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ సెలవులకు గాను కార్మికుడు జీతం చెల్లించబడదు. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 121 ప్రజా పంపిణీ వ్యవస్థ PDSకు సంబంధించి క్రింది వాటి నుండి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి అన్నారు. ఏంది మరి? అతి పేద కుటుంబాలకు అంత్యోదయ కార్డులు జారీ చేయబడతాయి. పేదరిక BPL తెల్ల కార్డులు జారీ చేయబడతాయి. అంత్యోదయ మరియు BPL కార్డులు ఒకటే. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పింక్ కార్డులు జారీ చేయబడతాయి. ఆప్షన్ ఏమవుతుంది? అంత్యోదయ మరియు PBL బిలో పవర్టీ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బిలో పవర్టీ లైన్ PBL. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 122 సుస్థిరాభివృద్ధి అనే పద భావన మొదట ఈ సంవత్సరంలో కనిపిస్తుంది. ఎప్పుడు కనిపించింది? 1980 1980 में. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 123 ప్రభుత్వానికి వడ్డీ, రుసుములు మరియు డివిడెండ్ల రూపంలో వచ్చే మొత్తాన్ని ఎలా అంటారు? పన్ను ఆదాయ రాబడి, పన్నుయేతర రాబడి, మూలధన రాబడి, పన్నుయేతర మూలధన రెవెన్యూ రాబడి. ఆన్సర్ ఏమవుతుంది మరి? పన్నుయేతర రాబడి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 124 క్రింది వాటిలో ఒక దానిని అధిక విలువ లావాదేవీలకు
ఉపయోగించవచ్చు. ఏంది? ఆర్టీజీఎస్. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 125. ప్రపంచ వాణిజ్య సంస్థ అమల్లోకి వచ్చిన రోజు ఏది? ప్రపంచ వాణిజ్య సంస్థ అమల్లోకి వచ్చిన రోజు ఏది? 1 జనవరి 1995. 1 జనవరి 1995 స్క్రీన్ పైన కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 126. భారతదేశంలో ద్రవ్య సరఫరాలను నియంత్రించున్నది ఏది? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. భారత ప్రభుత్వం, వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత రిజర్వ్ బ్యాంక్. ఆన్సర్ ఏమవుతుంది మరి? భారత రిజర్వ్ బ్యాంక్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 127. క్రింది వాటిలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాల సేకరణను మరియు ఆహార ధాన్యాల అమ్మకాలను నిర్వహించున్నది ఏది మరి? వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్, భారత ఆహార సంస్థ, స్థానిక మార్కెట్ కమిటీ, రాష్ట్ర వ్యవసాయ శాఖ. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి? భారత ఆహార సంస్థ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 129 స్క్రీన్ పైన కనిపిస్తుంది. వినియోగదారులకు పాలు అమ్మే పంపిణీదారుడు ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం కిందకు వస్తారు. వ్యవసాయ రంగం, సేవా రంగం, ద్వితీయ రంగం, చతుర్థ రంగం. ఆన్సర్ ఏమవుతుంది? సేవా రంగం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 129. థామస్ మన్రో భారతదేశంలోని ఈ ప్రాంతంలో రైత్వారీ సెటిల్మెంట్ వ్యవస్థను రూపొందించాడు. ఇక్కడ మరి? వ్యవసాయ ప్రాంతంలో, ఉత్తర భారతదేశంలో, ఈశాన్య రాష్ట్రాలలో, వాయువ్య ప్రాంతంలో, ఉత్తర భారతదేశంలో, ఈశాన్య రాష్ట్రాలలో, దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతంలో. ఆన్సర్ ఏమవుతుంది మరి? దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతంలో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 130. క్రింది వారిలో తెలంగాణ రాష్ట్రంలోని తెగలను అధ్యయనం చేసిన ప్రముఖ పండితుడు మరియు మానవ శాస్త్రవేత్త ఎవరు? మరి చూద్దాం. వ్యూరర్ హైమండార్ఫ్. ఎవరు? ఫ్యూరర్ హైమండార్ఫ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 131. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మగధ మహాజన పదాలను పాలించిన మొదటి పాలకుడు ఎవరు మరి? బింబిసార కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి 132. 1871లో ఫ్రాన్స్ ఈ ఒప్పందం ద్వారా అల్సాస్ మరియు లో రైన్లను జర్మనీకి ఇచ్చింది. ఆప్షన్ ఆన్సర్ ఏంటి? ఫ్రాంక్ఫర్ట్ ఒప్పందం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 133. ఫ్రెంచ్ రాజ్యాంగం ప్రకారం ఈ హక్కులను సహజమైన మరియు విడదీయరాని హక్కులుగా పరిగణించారు. జీవించే హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు, అభిప్రాయ స్వేచ్ఛ హక్కు, చట్టం ముందు సమానత్వ హక్కు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నారు. ఏబిసిడి ఆల్. ఏమన్నారు ఇక్కడ? ఏబిసిడి ఆల్ అంటే ఫ్రెంచ్ రాజ్యాంగం ప్రకారము హక్కులను సహజమైన మరియు విడదీయరాని హక్కులుగా పరిగణించారు. ఏంది మరి ఇక్కడ? ఈ విధంగా జీవించే హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు మరియు అభిప్రాయ స్వేచ్ఛ హక్కు, చట్టం ముందు మానవత్వపు హక్కు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 134. మైకేలాంజెలో చెక్కిన ఈ శిల్పం క్రీస్తు మృతదేహాన్ని పట్టుకున్న మేరీని వర్ణిస్తుంది. ఏంది? పైథా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135. బుద్ధుడు మరియు అతని అనుచరుల బోధనలు ఈ గ్రంథాలలో సంచలనం చేయబడి ఉన్నాయి. దేంట్లో మరి? ఆప్షన్ స్క్రీన్ పైన. సుత్త పీఠిక, అభిధమ్మ పీఠిక, వినయ పీఠిక, జ్ఞాన పీఠిక.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. ఆప్షన్ ఏమవుతుంది? ఏబిసి మాత్రమే అన్నారు. ఏబిసి ఏంటిది ఇక్కడ? ఏ సుత్తపీఠిక, బి అభిధమ్మ పీఠిక, సి వినయ పీఠిక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 136. 1947లో హైదరాబాదు రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయడానికి వీరి ఆధ్వర్యంలో హైదరాబాదు రాష్ట్రంలో అతిపెద్ద సంఖ్యలో సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఇక్కడ రామానంద తీర్థ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 137. 1919లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ దీనికి పిలుపునిచ్చారు. దేనికి పిలుపునిచ్చారు? సత్యాగ్రహ, హోమ్ రూల్ ఉద్యమం, స్వరాజ్యం, శాసనోల్లంఘన ఉద్యమం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సత్యాగ్రహ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 139, 138 స్క్రీన్ పైన. భారతదేశంలో సైన్య సహకార ఒప్పందంను మరియు రాజ్య సంక్రమణను సిద్ధాంతంలను వరుసగా ప్రవేశపెట్టినవారు ఎవరు? ప్రవేశపెట్టినవారు లార్డ్ వెల్లెస్లీ మరియు లార్డ్ డల్హౌసీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139. ఇక్కడ నుంచి మనకు మొదలవుతుంది మన యొక్క సోషల్ మెథడాలజీ. క్వశ్చన్ నెంబర్ 139 నుంచి మనకు ఖచ్చితంగా సోషల్ మెథడాలజీ అనేది ఉంటుంది. ఎందుకు చూడండి, మొత్తం 60 మార్క్స్ కదా. 60 మార్క్స్ని రెండుగా డివైడ్ చేస్తారు. ఏంది? ఒకటి 48 మన కంటెంట్ ఉంటుంది, మరియు 12 మార్కులు అండి మెథడాలజీ అయినా ఉంటుంది. ఈ రెండు కలిపితే 60 మార్కులు. ఓకే. సో ఇక్కడ నుంచి సెట్ అవుతుంది. సో అందుకోసమే నేను టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లను ఎక్స్ప్లెయిన్ చేసి మన యొక్క ప్లేలిస్ట్లో పెట్టాను, చూడండి. ఓకేనా? సో డిఎస్సి క్వశ్చన్ పేపర్ చూస్తే కూడా మనకు చాలా యూజ్ అవుతుంది, చూడండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139. సాంఘిక శాస్త్రం సామాజిక శాస్త్రాలకు సంబంధించి ఈ కింది వాక్యాలలో సరైనవి ఏంటిది? ఆప్షన్ ఏంటిది? సామాజిక శాస్త్రాలు మానవ వ్యవహారాల సైద్ధాంతిక భాగం. సాంఘిక శాస్త్రం దృష్టి అంతా ఆచరణాత్మక జ్ఞానంతో భాగంగా ఉంటుంది. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. ఏంటి మరి ఆప్షన్? ఏ మరియు బి రెండు అవుతుంది. ఏంది? ఏ కూడా అవుతుంది, బి కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 140. 2009 సంవత్సరంలో అమర్త్యసేన్ రచించిన గ్రంథం ఏది? అమర్త్యసేన్ రచించిన గ్రంథం పేరేంటిది? ది ఐడియల్ ఆఫ్ జస్టిస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 141. నిర్మాణాత్మక వాదనకు సంబంధించి క్రింది వాటి వ్యాఖ్యములలో సరైన వాటిని గుర్తించండి అన్నారు. నిర్మాణాత్మక వాదం విద్యార్థులకు విద్యా సంబంధిత స్వతంత్రమును అనుమతిస్తుంది. ఉపాధ్యాయులు మాత్రమే జ్ఞానానికి మూలం. నెక్స్ట్, ఇది వయస్కుల మధ్య ఆలోచనను ఎంచుకొనుటకు మరియు సహకార అభ్యసనానికి ప్రోత్సహిస్తుంది. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏమన్నారు ఇక్కడ ఆన్సర్? ఏ అండ్ సి మాత్రమే. ఏ అండ్ సి, ఏ మరియు సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంది? వసుదైక కుటుంబ భావన దీనిని ప్రోత్సహిస్తుంది. దేని ప్రోత్సహిస్తుంది? జాతీయ విలువ, ప్రాంతీయ విలువ, అంతర్జాతీయ విలువ, రాజకీయ విలువ. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? అంతర్జాతీయ విలువ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 143 స్క్రీన్ పైన కనిపిస్తుంది. మానసిక చలనాత్మక లక్ష్యాల వర్గీకరణను 1966లో మొదట ప్రతిపాదించిన వారు ఎవరు మరి ఇక్కడ స్క్రీన్ పైన? మైఖేలిస్, హారో, బ్లూమ్, సింప్సన్. ఆన్సర్ సింప్సన్ కరెక్ట్ ఆన్సర్. సింప్సన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 144 స్క్రీన్ పైన కనిపిస్తుంది.
హక్కు చట్టం ఆర్టీఈ 2009లోని సెక్షన్ పిల్లలను స్నేహితుల కేంద్రంగా చేసుకొని అనువైన కృత్యాలు, పరిశోధన మరియు అన్వేషణ వంటి వాటి నుండి శిశు కేంద్రిత విధానంలో అభ్యసనం జరగాలి అని చెబుతుంది. ఆప్షన్స్ స్క్రీన్ పైన ఉంది చూడండి. ఏంది సెక్షన్ 29(2)E ఏంది సెక్షన్ 29(2)E కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 145 స్క్రీన్ పైన కనిపిస్తుంది. కంప్యూటర్ అనేది ఒకటి బోధనాభ్యసన పరికరంగా పరిగణించబడుతుంది. దృశ్య ఉపకరణంగా మాత్రమే. శ్రవణ ఉపకరణం మాత్రమే. దృశ్య శ్రవణ ఉపకరణం. ఆన్సర్ దృశ్య శ్రవణ ఉపకరణం అంటే ఆడియోల్ అండ్ విజువల్ అంటే కంప్యూటర్ని మనం చూస్తాము వింటాము కూడా కాబట్టి దృశ్య శ్రవణ అని అంటాం అయినా. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 146. గోదావరి నది, నాగార్జున సాగర్ డ్యామ్ అను నది ఇవి ఈ రకమైన వనరులు. ఏ రకమైన వనరులు? మానవులు తయారు చేసిన వనరు సహజ వనరులు మానవులు తయారు చేసిన వనరులు. రెండు మానవులు తయారు చేసిన వనరులు. రెండు సహజ వనరులు. ఆన్సర్ ఏమవుతుంది? సహజ వనరులు మానవులు తయారు చేసిన వనరులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమంటారు ఇక్కడ? సహజ వనరు ఏంది? గోదావరి నది అనేది సహజ వనరు. మరియు నాగార్జున సాగర్ డ్యామ్ అనేది ఏంటిది? మానవులు తయారు చేసిన వనరు కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 147. బిర్సా ముండా గారి జీవితం గురించి అధ్యయనం చేయడానికి ఈ రకమైన చారిత్రక పద్ధతి అత్యంత అనువైనది. ఏంది మరి? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. పరిశీలన పద్ధతి, పరిణామ పద్ధతి, జీవిత చరిత్ర పద్ధతి, సాంఘిక పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? జీవిత చరిత్ర పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 148. బోధన యొక్క ఈ దశలో విద్యార్థులకు విషయాన్ని అందించి బోధన వ్యూహాలను అమలు చేస్తారు. ఏంది? బోధనా దశ, పూర్వ బోధనా దశ, పరబోధనా దశ, పూర్వ పరబోధన దశలు. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మరి? బోధనా దశలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 149 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 5E అభ్యసన నమూనాలలో ఈ సోపానంలో విద్యార్థులు కృత్యాలు చేయడం ద్వారా కొంత జ్ఞానాన్ని పొందుతారు. ఉపాధ్యాయుడు వాటిని విశ్లేషించి లోపాలను వివృత్తి చేసి వారి అవగాహన సామర్థ్యాన్ని పెంపొందించుటకు కృషి చేయాలి. ఆప్షన్ స్క్రీన్. మూల్యాంకనం చేయటం, నిమగ్నం చేయుట మరియు అన్వేషించుట మరియు వివరించుట. ఆన్సర్ ఏమవుతుంది? వివరించుట కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ అండి. నేను టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని పేపర్ 1, పేపర్ 2, టెట్ డిఎస్సి 2024-25 అన్ని క్వశ్చన్ పేపర్లను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఆంధ్ర అండ్ తెలంగాణ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ క్వశ్చన్ అండి చూడండి. గ్రామ పంచాయతీ చాప్టర్లోని గంగాదేవిపల్లి పంచాయతీ శీర్షికన గల పేరాను చదివి దానిపై మీరు వ్యాఖ్యలు మానే కామెంట్స్ రాయండి అను ప్రశ్నను ఈ విధంగా ప్రమాణమును సాధించుటకు ఉద్దేశించబడినది. ఆప్షన్ విషయ అవగాహన, ఇచ్చిన అంశాన్ని చదివి అవగాహన చేసుకొనుటకు మరియు వ్యాఖ్యానించుటకు, సమాచార నైపుణ్యాలు మరియు ప్రశంస సున్నితత్వం. ఆన్సర్ ఏమవుతుంది? ఇచ్చిన అంశాన్ని చదివి అవగాహన చేసుకొనుటకు వ్యాఖ్యానించుటకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదండి మన యొక్క టెట్ పేపర్ 2 సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 గలకు అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ మనము చదివాము. ఓకే, ఇదండి. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
నేను ఏపీ అండ్ టీజీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి అన్ని కీ పేపర్లతో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, అవసరం ఉన్న వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాము.